ఆలయంలో అమ్మవారి కళ్యాణం జరుగుతోంది. దేవి కళ్యాణం తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బాల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రోటోకాల్ పాటించలేదని టెంపుల్ బయట బైఠాయించిన మంత్రి పొన్నం అల్కపునారు. ఈ నేపథ్యంలో టెంపుల్ బయట తోపులాటలో మేరకు గాయాలయ్యాయి. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల ముఖాముఖి భేటీపై కాంగ్రెస్ నాయకులు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు వచ్చారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉందేమోనని అనుమానం కలుగుతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయుత పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎన్ఎస్పీ ప్రాజెక్టుల లింక్ కెనాల్ పురోగతి పనులపై తనిఖీలు చేపట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ సారయ్య జిల్లా అధికారులతో పనుల పురోగతిని అధికారులచే అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించి నెలాఖరుకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనకాపల్లిలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక కామెంట్స్ చేశారు. కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరమన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని, ఎట్టి పరిస్థితుల్లో నిందితుని పట్టుకుంటామన్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత ఆసుపత్రిని సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేసి సీజ్ చేశారు. ఇద్దరు డాక్టర్లు సిద్దిరాములు, ప్రవీణ్ తో పాటు మరో 6గురిని అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ హుసేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సంఘాల నేతల ఆందోళన మధ్య చివరకు ఆయన అరెస్ట్ విషయాన్ని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ జరిగింది. ఢిల్లీ నుంచి యువతులను తీసుకొచ్చి మరీ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ జరుగుతోందని సమాచారం అందడంతో రాజేంద్ర నగర్ ఏఓటీ పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి 4 యువతులు 6 అదనంగా అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేస్తున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్ లో చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. చట్నీలో ఎలుక అటు ఇటు తిరుగుతూ విద్యార్థులను కాసేపు బెంబెలెత్తించింది. చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో ఎలుక చట్నీలో పడి అటు ఇటు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎలుకను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ కోయిలల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిలల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.